మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను బయటకు రానివ్వరు. పలానా పార్టీ వాళ్ళు ఆపేస్తారు, థియేటర్ వద్ద గొడవ చేస్తారు, సెన్సార్ అవదు అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇవన్నీ వెధవేషాలు వేయడం ఎందుకు, నువ్వు నిజాయితీగా ఉండొచ్చు కదా అంటూ పోసాని సీరియస్ అయ్యారు. ఎవరైతే నిజాయితీగా ఉండరో వారికే ఈ సమస్యలు వస్తాయి. వాజ్పేయికి రాలేదు, అద్వానికి రాలేదు, చాలామంది నిజాయితీ పరులైన వారికి రాలేదు. అవినీతి పనులు చేసిన వారికి, వెన్నుపోటు పొడిచిన వారికి వస్తాయి బాధలు అని అన్నారు. నువ్వు ఈ పనులు చెయ్యకపోయి ఉంటే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా, ఏ రామాయణమో మహాభారతమో తీసేవాడు. నువ్వు వెధవేషాలు వేస్తే రాము తీయడానికి రెడీగా ఉంటాడు అని తిట్టేశారు. ప్రజాస్వామ్యంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి లంగా పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలిపెడతాడు? నేను రాజకీయాల్లోకి వచ్చినా, వెధవ పని చేసినా రాముకి నన్ను తిట్టే హక్కుంది, ఎందుకంటే అతడు సిటిజన్, ఓటర్ అంటూ ఎమోషనల్గా మాట్లాడారు పోసాని. జరిగిన కథ తీశారు, ముక్క ముట్టుకోకుండా సెన్సార్ నుంచి బయటకు వస్తే ప్రజలు రియలైజ్ అవుతారు. సినిమాలో ఎవరైనా నీతిమంతుడు ఉంటే వారికి ఓట్లు పడతాయి. ఎవరైతే వెధవేషాలు వేశాడు అని జనం అభిప్రాయపడితే వాడు తప్పకుండా నాశనమైపోతాడు అంటూ పోసాని విరుచుకుపడ్డారు. ఓ రకంగా పోసాని ఎవరిని తిట్టాలో వాళ్ళని టార్గెట్ చేసి లక్ష్మీస్ ఎన్టీఆర్ వేదికపై తిట్టేయడం జనాల్లో వైరల్ అయిపోతోంది. కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.